అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే రోటి పచ్చడి అండి. పచ్చి జాంకాయ పచ్చడి చాలా గట్టిగా ఉండాలి. ఈ జాంకాయలు కూడా ఇక్కడ ఈ సైజువి 2 జాంకాయలు తీసుకున్నాను. దీనికి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఎక్కువ కారం లేవు, కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. కళ్ళుప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ గబ్బాలు, కొద్దిగా ఆయిల్, ఇక తాలింపు దినుసులు, కరివేపాకు అప్పుడు వేసేటప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. పచ్చిమిరపకాయ తొడయాలు తీసుకుని వీటన్నిటిని సగానికి ఇట్లా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఇవి నూనెలో ఏగేటప్పుడు పేలకుండా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. ముందుగా జాంకాయకి ముచ్చికలు తీసేసుకుందాం. గట్టిగా ఉండేటట్టే చూసుకోండి జాంకాయల్ని. పండితే బాగోదు, ఆ వాసన మన పచ్చడి కూడా రుచిగా ఉండదు. చాలా గట్టిగా ఉన్నాయి అయితే. వీటికి గింజలు తీసేసుకున్నాం. గింజలు అస్సలు ఉంచకండి. గింజలు ఉంటే పచ్చట్లో అసలు అవి నలగవు, రుచి కూడా ఏమంత బాగుండదు. ఏదో ఎండిపోయిన గడ్డేసుకున్నట్టే ఉంటుంది. అన్నీ తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. జాంకాయ ముక్కల్ని కడాయిలో వేస్తున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తాను. ఫ్లేమ్ని మీడియం కంటే తక్కువలోనే పెట్టుకోండి. ఓ 3 నిమిషాలు మూత పెడతాను. ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. అయిపోయినాయండి. జాంకాయ ముక్కలు కూడా ఎర్రగా వేగినాయి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా చల్లారినాక రోట్లో వేసి నూరుకుందాం. ముందు ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు. ఇందాక చెప్పలేదు, ఒక 3 రేకులు చింతపండుని ఇట్లా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఇట్లా నలగాలండి. ఇక దీంట్లో జాంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. బాగా మగ్గిపోయినాయి జాంకాయ ముక్కలు. ఈ పచ్చట్లో వేసుకుని కొద్దిగా కచ్చా పచ్చగా నూరుకుందాం. మెత్తగా రుబ్బుకోవద్దు. రోళ్ళు లేని వాళ్ళు మిక్సీలో 2 తిప్పులు తిప్పుకోండి, సరిపోతుంది. ఒక 6 వెల్లుల్లిపాయ గబ్బాలు వేస్తున్నా. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. పచ్చివేనండి ఇవి. ఇవి వేసి నూరుతుంటేనే పచ్చడి గుమగుమలాడిపోతుంది. ఇట్లా కచ్చపచ్చగా నూరుకోవాలండి. పచ్చడి అయిపోయింది. ఒకసారి ఇప్పుడు రుచి చూసుకుందాం. అన్నీ సరిగ్గా సరిపోయినాయండి. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం.
పచ్చిమిరపకాయ ముక్కలు జాంకాయ ముక్కలు వేయించిన బాండీలోనే తాలింపు కూడా వేయించుకుందామండి. పొయ్యిలిగిచ్చి సిమ్లో పెడుతున్నాను. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను జీలకర్ర, 3 వెల్లుల్లిపాయ గబ్బాలను ఇట్లా తుంచుకుని, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూను పసుపు, 1 రెమ్మ కరివేపాకు. ఈ తాలింపు అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి అండి, బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. తాలింపు అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి తాలింపు గింజలన్నీ. తీసేసి గిన్నెలో వేసేస్తున్నప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. అయిపోయింది జాంకాయ పచ్చడి. సూపర్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి. ఈ జామకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.